హలో ఎవ్రీవన్ వెల్కమ్. సో దిస్ ఇస్ అమర్నాథ్ ఈమని. అమ్మ ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ చెప్పుకోబోతున్నామమ్మా. అదేంటి అంటే రీజనింగ్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ టాపిక్ కాల్డ్ నెంబర్ సిరీస్. ఏంటమ్మా టాపిక్? నెంబర్ సిరీస్. ఓకే, ఇది ఎందుకు బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్, దీని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎందుకు బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి దీని నుంచి ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. నెంబర్ 2, సార్ నెంబర్ సిరీస్ ఒక్కటి నేర్చుకుంటే నెంబర్ సిరీస్తో పాటు ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ వన్ క్యారెక్టర్స్ అని ఇంకో టాపిక్ కూడా మనకి బేసిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కాబట్టి సో మనం బాగా చేసుకోవచ్చు. అక్కడ కూడా ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ వన్ క్యారెక్టర్స్ నుంచి లాస్ట్ టైం జరిగిన కొన్ని ఎస్ఐ పేపర్స్లో 8 క్వశ్చన్ల దాకా ఇచ్చాడమ్మా. అఫ్కోర్స్ మన నెంబర్ సిరీస్ నుంచి 4 క్వశ్చన్ల దాకా ఇచ్చాడమ్మా. అంటే మొత్తం కలిపితే 12 క్వశ్చన్స్కి ఇదే బేసిక్. అంటే వెయిటేజ్ చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వెయిటేజ్ హెవీగా ఉండడంతో పాటు దీంట్లో 50 to 60, 70% ఆఫ్ ద క్వశ్చన్స్ చాలామంది చేసేస్తారు. కానీ ఆ రిమైనింగ్ 50% ఆర్ 40% చూసారా, ఇవి చేయడానికి చాలామంది స్ట్రగుల్ అవుతారు. ఇక్కడ నేనేం చేస్తానంటే కొన్ని అద్భుతమైన పాయింట్స్ మీకు చూపిస్తాను, చెప్తాను కాదు చూపిస్తాను. ఓకే, సో దాట్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి డెడ్ ఈజీ అయిపోతాయి. ఓకేనా అమ్మ, ఈ నెంబర్ సిరీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యాప్టిట్యూడ్ ప్యూర్ మ్యాథ్స్లో లాగా గంటలు చొప్పున థియరీలు చెప్పాల్సిన పని ఉండదు. ఓకే, అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటో ఒకసారి చెప్పారనుకోండి, అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్సే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ నీకు కాన్సెప్ట్ బిల్డింగ్ కూడా త్రూ ప్రాబ్లమ్సే జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టాపిక్ కాల్డ్ నెంబర్ సిరీస్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఒకసారి చూడమ్మా. రీజనింగ్లో మనం నెంబర్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా రైట్ అమ్మా. నెంబర్ సిరీస్ ఫస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలమ్మా, ఏం మాట్లాడుకున్నా సరే ఫస్ట్ బేసిక్స్ మాట్లాడుకోవాలి. అవునా, బేసిక్గా సిరీస్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా సిరీస్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా కొన్ని అక్షరాల శ్రేణి, తెలుగులో అయితే సంఖ్యా శ్రేణి అంటారమ్మా దీన్ని. ఓకేనా, ఇంగ్లీష్లో నెంబర్ సిరీస్ ఎక్కువగా వాడేది కూడా నెంబర్ సిరీసే. బట్ దీనికి ఉన్న రెండో పేరు ఏంటంటే సంఖ్యా శ్రేణి. అంటే సంఖ్యల యొక్క శ్రేణి, అంటే సంఖ్యల యొక్క అమరిక. శ్రేణి అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది. ఓకేనా, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో కొన్ని నెంబర్స్ అన్ని సిరీస్లో ఇస్తాడు, దాంట్లో ఒక నెంబర్ ఏదో మిస్ అయింది అంటాడు. ఆ మిస్ అయింది ఏంటో మనం కనుక్కోవాలి. దట్ ఈస్ నెంబర్ సిరీస్. దాన్నే మనం ఏమంటామమ్మా, నెంబర్ సిరీస్ అంటాము. ఓకేనా రైట్, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. నేను బేసిక్స్ కూడా ఇక్కడ మీకు ప్రింటెడ్ మెటీరియల్గానే ఇస్తున్నాను, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. నేను రాసేటప్పుడు మీకు నెంబర్స్ అర్థమయ్యి కాక ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలని మొత్తం మనం ప్రింటెడ్గా ఇస్తున్నాము. ఫుల్ క్లారిటీ ఉండాలని మనం అలా ఇస్తున్నాం. ఓకేనా రైట్ అమ్మా. క్రింది ప్రశ్నలకు సూచనలు. ఇచ్చిన సంఖ్యా శ్రేణి సమస్యలలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి వస్తుంది? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏం వస్తుంది అనేది మనకు క్వశ్చన్. ఓకేనా రైట్, చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఫండమెంటల్ లెవెల్ క్వశ్చన్. చూడమ్మా ఏమి ఇచ్చాడు, 1 2 3 4 బ్లాంక్. మరి దీనికి ఆన్సర్ చాలా మంది తెలుసు, నాకు ఆన్సర్ ఇప్పుడు వద్దు. నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అసలు వాడు ఏమి ఇచ్చాడు, మనం ఎలా ఆలోచించాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా రైట్, 1 2 3 4 బ్లాంక్ అంటే మనం ఏం చేయాలంటే వాడు కొన్ని నెంబర్లు ఇచ్చాడు కదా, ఆ నెంబర్లని అబ్జర్వ్ చేస్తే వాటిలో ఒక కామన్ ప్యాటర్న్ ఏదో ఉంటుంది మీకు. ఆ ప్యాటర్న్ని తీసుకోవాలి, ఆ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని రిమైనింగ్ అన్నీ చేయాలి. ఓకేనా అంటే 1 2 3 4 అంటే వీటి మధ్యలో ఏదైనా ప్యాటర్న్ ఉందా అంటే సో ఇవి న్యాచురల్ నెంబర్స్, తెలుగులో అయితే సహజ సంఖ్యలు అంటాం కదా. 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత ఎవరు వస్తారు, 5. అంటే ఆన్సర్ ఎంత, 5 ఇస్ ద ఆన్సర్. ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే 1 2కి మధ్యలో +1, 2కి 3కి మధ్యలో కూడా +1, 3కి 4కి మధ్యలో కూడా +1. అవునా కాదా? అంటే ఇవన్నీ +1 కాబట్టి నెక్స్ట్ కూడా ఏం రావాలమ్మా, 4 కన్నా +1 రావాలి. 4 + 1 అంటే ఎవరమ్మా, 5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. సో ద నెక్స్ట్ వన్, మా స్టార్టింగ్లో ఒక 10 క్వశ్చన్లు జనరల్గా మీకు కాన్సెప్ట్ బిల్డ్ చేయడం కోసం ఇస్తున్నానమ్మా, 10-15 క్వశ్చన్లు. ఓకేనా రైట్, సో ద నెక్స్ట్ వన్, సెకండ్ వన్ 2 4 బ్లాంక్ 6 and 8. ఓకే, 2 4 మధ్యలో ఏమి చేయడమ్మా, బ్లాంక్ 8 10. ఓకేనా, సో 2 4 బ్లాంక్ 8 10 అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 రకాలుగా అబ్జర్వ్ చేసుకోవచ్చు అమ్మా. 2 4 6 8 10 అంటే ఇవన్నీ ఏమవుతాయేమో మనకి సరి సంఖ్యలు అవుతాయి. అవునా కాదా? ఓకే, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాం అమ్మా, తెలుగులో అయితే వరుస సరి సంఖ్యలు అంటాం. అవునా, ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +2 చేస్తే, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +2 చేస్తే, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +2 చేస్తే మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదా? అవుతోంది. కాబట్టి మనం ఏం ఫిక్స్ చేసుకోవచ్చు మా లాజిక్ అయితే +2 అబ్బాయి, కాబట్టి ఆన్సర్ ఏంటి 6 అని చెప్పొచ్చు. లేదా ఇంకో రకంగా చెప్పుకోవచ్చు మనం, సో ఇవన్నీ సరి సంఖ్యలు కాబట్టి వరుస సరి సంఖ్యలు. ఓకేనా, 1 3 5 బ్లాంక్ 9. 1 3 5 బ్లాంక్ 9 అంటే ఇక్కడ చూడమ్మా 1 3 5 తర్వాత 7 వస్తే 7 9 వస్తే ఏంటమ్మా, వరుస బేసి సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. అవునా కాదా? వరుస బేసి సంఖ్యలు. అవునా,
లేదా ఇంకో రకంగా ఇందా చెప్పినట్టుగా యాస్టర్స్గా ఏం చెప్పుకోవచ్చమ్మా 1 నుంచి 3 అంటే +2, 3 నుంచి 5 అంటే కూడా +2 అంటే ఆటోమేటిక్ ఇది కూడా ఏమై ఉండొచ్చు +2 అయి ఉండొచ్చు. వెరిఫై చేస్తే 5 + 2 7, 7 కూడా +2 చేస్తే 9 సరిపోయింది కదా మొత్తం అన్ని చోట్ల. సో కాబట్టి నా లాజిక్ కరెక్ట్. అంటే ఇక్కడ దీన్ని మనం 2 రకాలుగా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటమ్మా, అరే అబ్బాయి ఇది వరుస బేస్ యాంగిల్ అబ్బాయి అని చెప్పొచ్చు. రెండోది ఏం చెప్పొచ్చమ్మా, ఇది మనకి +2 + 2 + 2 సిరీస్ అని కూడా చెప్పొచ్చు. అవునా? రైట్. ద నెక్స్ట్ వన్ 149 ఓకే చూడమ్మా 1 4 9 అమ్మ ఇవి చూడంగానే ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఇవన్నీ ఖచ్చితమైన వర్గాలు. అవునా కదా? పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎప్పుడైతే అయ్యాయో ఆటోమేటిక్గా నా మైండ్లోకి వస్తుంది ఏంటంటే ఎవరెవరికి స్క్వేర్ 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 1 2 3 అంటే ఇవన్నీ ఆర్డర్లో కనబడుతున్నాయి కదా. అంటే ఇదేమై ఉండాలి 1 2 3 అంటే నెక్స్ట్ ఏమై ఉండొచ్చు 4 స్క్వేర్ అయి ఉండొచ్చు. అది కానీ కరెక్ట్ అయితే ఇదేమై ఉండాలి 5 స్క్వేర్ అవ్వాలి. అయిందా అవ్వలేదా? ఎస్ అయ్యింది. అంటే ఆన్సర్ ఏంటి 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత 16. సో ఆన్సర్ అమ్మా 16 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? 127 125 343 వాట్స్ ద నెక్స్ట్ నెంబర్ అడిగాడు. ఇక్కడ మీ మైండ్లోకి రావాల్సిన థాట్ ఏంటమ్మా, ఇవన్నీ ఖచ్చితమైన వర్గాల గణాలు అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్. అవునా కాదా? పర్ఫెక్ట్ క్యూబ్స్ అయితే ఎవరెవరి క్యూబ్స్ చూసుకుందాం ఒకసారి. వీడు 1కి క్యూబు, వీడెవడమ్మా 3కి క్యూబు, వీడెవడమ్మా 5కి క్యూబు, వీడెవడమ్మా 7కి క్యూబు. అంటే 1 3 5 7 అంటే నా మైండ్లోకి వచ్చిన వెంటనే థాట్ ఏంటో తెలుసా, అరే అబ్బాయి ఇవి ఆడ్ నెంబర్స్ అలియాస్ బేసి సంఖ్యల యొక్క ఘనాలు. అవునా? అంటే 7 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఎవరు 9. అంటే ఆన్సర్ ఈజ్ 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఎంతమ్మా 729 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా 729. ఓకేనా? రైట్ అమ్మా, చాలా ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. డోంట్ వరీ, అప్పుడప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టాలి కాబట్టి కొంచెంసేపట్లో బాధ పెడతాను. ఓకేనా? అన్మెయిన్ సెన్స్ బాధ పెట్టడం అంటే ఏడిపించడం కాదమ్మా. బాధ పెట్టడం అంటే క్వశ్చన్ ఆన్సర్ రాకపోవడం, అప్పుడు మనం కాన్సెప్ట్ బిల్డ్ చేయడం. ఓకేనా? ఇప్పుడు నెంబర్ సిరీస్ అంటే ఏంటో చెప్తున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత నుంచి నేను ఏం చేస్తానంటే నెంబర్ సిరీస్ని ఎలా ఆలోచించాలి అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. రైట్ చూడమ్మా 4 9 25 49 వాట్స్ ద నెక్స్ట్ నెంబర్. సో ఇవి కూడా చూడంగానే నాకు ఏమర్థమైందంటే ఇవి ఖచ్చితమైన వర్గాలు. అవునా కాదా? ఎవరికి వర్గాలు చూద్దామా. 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్. ఒకసారి చూడమ్మా 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్. అంటే మన మైండ్లో రావాల్సింది తెలుసా, ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఇవేం నెంబర్స్ అమ్మా? ప్రైమ్ నెంబర్స్. అవునా కాదా? కాన్జిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు మనం. అవునా? లేదా ప్రధాన సంఖ్యల యొక్క వర్గము. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కాన్జిక్యూటివ్ ప్రైమ్ స్క్వేర్. అవునా కాదా? వరుస ప్రధాన సంఖ్యల యొక్క ఘనాలు, ఖచ్చితమైన ఘనాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండమ్మా, మరి 2 3 5 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎవరు లేదా ప్రధాన సంఖ్య ఎవరు అంటే 11. సో రాసుకున్నా. మరి అన్ని స్క్వేర్ అబ్బాయి అంటే వీడు కూడా స్క్వేరేగా. అంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే ఆన్సర్ అంతా 121. సో ఆన్సర్ ఉందమ్మా 121. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ద గేమ్ స్టార్ట్స్ నౌ. సో మా ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు దీన్ని టక్కటగా చేసేయచ్చు. కానీ ఓకే, ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, 0 6 24 60 అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్. ఇప్పటి వరకు మీరు నెంబర్ సిరీస్ అంటే ఏంటో చూసారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన క్వశ్చన్స్ అంటే ఇక్కడ నుంచి నేను మీకు నెంబర్ సిరీస్లో 50 ఇస్తానా, 100 ఇస్తానా, 150 ఇస్తానా, 200 ఇస్తానా, క్వశ్చన్స్ పక్కన పెడదాం. ఎన్ని ఎక్సైజ్ ఇస్తానో పక్కన పెడదాం. ఆ ప్రతి క్వశ్చన్ని నేను సొల్యూషన్ చెప్పేంత దాకా వెయిట్ చేయకుండా ఒక సెకండ్ పాస్ చేసి వెరీ గుడ్, ఇప్పుడు ఏమి ఇచ్చాడు వాడు, ఇది ఇచ్చాడా, ఏం కనుక్కోమంటాడా, ఓకే అంటే ఏం లాజిక్ ఉంటుందో మీరు ట్రై చేయాలి. ప్రతి క్వశ్చన్ని 1 minute లేదా 30 seconds ఆర్ 1 minute పాస్ చేసి దాని ఆన్సర్ మీకు వచ్చేందాకా ట్రై చేయాలి. ఒకవేళ 1 minute కూడా రాకపోతే అరగంట గంట దానికోసం కూర్చోవద్దు. 1 minute ఈజ్ ద డెడ్ టైం. అందుకని నేను చెప్పాను 30 seconds నుంచి నిమిషంలో ఆన్సర్ రావాలి మీకు. ఓకే, అన్సేఫ్ వీడియోని పాస్ చేసి నువ్వు ట్రై చేసి రాకపోతే అప్పుడు నేను చెప్పే సొల్యూషన్ చూడు. వస్తే మరి నీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పాలిగా, అది కూడా నేనే, తెలుసా నీకు ఆ విషయం. కాబట్టి వస్తే నీకు వచ్చింది కరెక్ట్ కదా చూసుకో. ఓకేనా? కొన్నిసార్లు మీకు సొల్యూషన్స్ వస్తాయి, ఇన్స్టెంట్గా ఏదో ఈజీగా చూసుకో అన్న రేంజ్లో రావు. నువ్వు చాలా కష్టపడితే ఆన్సర్లు వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, వీడియో చూడడం ద్వారా చూడగానే ఐడియా ఎలా వచ్చిందని నేను చెప్తాను, ప్రతి క్వశ్చన్కి చెప్తాను. అది మీరు స్టడీ చేయాలి, అది మీరు నేర్చుకోవాలి. కానీ బాగా చెప్తున్నాను వినండి, ఆకలేసినోడికి అన్నం పెడితేనే దాని విలువ తెలుస్తుంది. ఆకలేసినోడికి పచ్చడన్నం పెట్టినా కూడా చాలా బాగుందండి అని చెప్పి ఆనందంగా తినేసి మన మీద కృతజ్ఞతతో వెళ్తాడు. కడుపు నిండినోడికి ప్యారడైజ్ బిర్యానీ పెట్టినా కూడా బాగానే ఉంది కానీ ఆన్సర్ ఉప్పు సరిగా వేయలేదు అని ఏదో మన వైపు వంగలు చూపించి ఆడి కృతజ్ఞత భావం కూడా ఉండదు. ఓకే, సో అట్ ద సేమ్ టైం నేను కూడా పురాణం చెప్పినట్టు మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు కూడా ఏం అర్థం కాదమ్మా, మీకు కూడా దీని వాల్యూ తెలియదు.
ఓకే, ఇంకొక 5-10 మినిట్స్ తర్వాత నేను నెంబర్ సిరీస్ చేయడానికి ఒక ప్రొసీజర్ చెప్తాను. ఆ ప్రొసీజర్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియదు. ఈ నెక్స్ట్ 5-10 మినిట్స్లో నేను చెప్పే ప్రతి క్వశ్చన్ని మీరు సొంతంగా ట్రై చేసి రాకపోయినా లేదంటే కష్టపడి వచ్చినా ఓకే ఏదైనా సరే ఆ తర్వాత నేను చెప్పే పాయింట్స్ ఉంటే కదా అంటే ఇవి నేర్చుకోవాలి అనే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అందుకని నేను ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయమంటున్నాను. సాల్వ్ చేస్తే మీరు ఆ సొల్యూషన్ రాకపోయినా లేట్గా వచ్చినా మీరు ఆకలిగా ఉంటారు. ఓకే, అప్పుడు నేను చెప్పేదాన్ని పర్ఫెక్ట్గా వింటారు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి క్వశ్చన్ని జస్ట్ ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ ట్రై చేయండి. ఆ తర్వాతే సొల్యూషన్ చూడండి. వచ్చినా చూడండి, రాకపోయినా చూడండి. ఓకేనా? దట్ ఈస్ మ్యాండేటరీ. 0, 6, 24, 60 బ్లాంక్. మరి నేనైతే డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఎందుకు డైరెక్ట్గా చెప్తాను అనేది కాసేపు చెప్తాను. ఓకేనా? 0 చూడంగానే నా మైండ్లోకి వచ్చిన థాట్ 1 క్యూబ్ మైనస్ 1. 6 చూడంగానే నా మైండ్లోకి వచ్చిన థాట్ 2 క్యూబ్ మైనస్ 2. ఒకసారి వెరిఫై చేసుకుందామా? 1 క్యూబ్ అంటే 1 మైనస్ 1 అంటే 0 సరిపోయింది. 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2 అంటే 6 సరిపోయింది. నెక్స్ట్ కూడా వెరిఫై చేస్తే 3 క్యూబ్ మైనస్ 3. 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 అంటే 24 సరిపోయింది. నెక్స్ట్ చూడండి 4 క్యూబ్ మైనస్ 4 సరిపోయిందా లేదు చూడండి. 4 క్యూబ్ అంటే 64 మైనస్ 4 అంటే 60. అంటే 1, 2, 3, 4 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎవరు రావాలి? 5 రావాలి. నువ్వు ప్రతిసారి ఏం చేస్తున్నావు? ఒక నెంబర్ క్యూబ్ చేసి అదే నెంబర్ తీసేస్తున్నావు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసా? n క్యూబ్ మైనస్ n ఇస్ ద లాజిక్. లాజిక్ ఏంటమ్మా? n క్యూబ్ మైనస్ n. అంటే ఇక్కడ 4 వరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం అవ్వాలి? 5 క్యూబ్ మైనస్ 5. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5. 125 నుంచి 5 తీసేస్తే ఎంతమ్మా? 120. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2, 12, 36, 80 బ్లాంక్. మీరు పాస్ చేసుకొని ట్రై చేయండి. నేను చెప్పే సొల్యూషన్ చూడండి తర్వాత. ఈ 2 చూడంగానే నా మైండ్లోకి 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ అని గుర్తొచ్చింది. 12 చూడంగానే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అని గుర్తొచ్చింది. 36 చూడంగానే 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ అని గుర్తొచ్చింది కదా. 80 అంటే 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. వెరిఫై చేద్దాం అన్ని ఒకసారి, డోంట్ వరీ. 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. 1 ప్లస్ 1 అంటే 2 సరిపోయింది. 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4. 8 ప్లస్ 4 అంటే 12 సరిపోయింది. 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 27 ప్లస్ 9 అంటే 36 సరిపోయింది. 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. 64 ప్లస్ 16 అంటే 80 సరిపోయింది. అంటే ఆన్సర్ ఏమవ్వాలమ్మా? 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. ఏంటమ్మా ఆన్సర్? 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 5 స్క్వేర్. 125కి 25 యాడ్ చేస్తే ఎంతమ్మా? 150. సో వాట్స్ ఆన్సర్? 150. ఇందులో కొంతమంది డౌట్ ఏంటంటే సార్ మీరు బాగా రాస్తున్నారు, సో 2ని చూడంగానే మీరు 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ఎందుకన్నారు? 1 క్యూబ్ ప్లస్ 1 అనొచ్చుగా, 1 స్క్వేర్ ప్లస్ 1 అనొచ్చుగా, మీరు అంత డైరెక్ట్ ఎలా రాశారు? చెప్తా అన్నానుగా, ఒక్క 5-10 మినిట్సేగా ఆగమంది, అప్పుడు నేను చూపిస్తా ఎందుకు అలా చేశాననేది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో 0, 4, 18, 48 అండ్ this is not 150, that is 100. ఓకే, సో 0 చూడంగానే నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, సబ్ట్రాక్ట్ చేస్తే 0 సరిపోయింది. 4 చూస్తే నా మైండ్లోకి వచ్చిన థాట్ 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. కాబట్టి చూడండి 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4, 8 మైనస్ 4 అంటే 4. ఓకే గుడ్. 18 అంటే 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. ఓకేనా? 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. 27 నుంచి 9 తీసేస్తే ఎంతో చెప్పండి? 8 అండ్ దిస్ ఇస్ 1, 18 సరిపోయిందిగా. నెక్స్ట్ 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్, 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్, 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఇది లాజిక్ ఏం కనబడుతుంది నీకు? n క్యూబ్ మైనస్ n స్క్వేర్ కనబడుతుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేయాలి? 1, 2, 3 అయిపోయింది కదా, నెక్స్ట్ 4తో ట్రై చేయాలి. అవునా? అంటే ఏమవ్వాలి? ఇది 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్ అవునా కాదా వెరిఫై చేయాలి. 4 క్యూబ్ అంటే ఎంత? 64. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 14 మైనస్ 6 అంటే 8. 5 మైనస్ 1 అంటే ఎంతమ్మా? 4. సరిపోయిందిగా 48. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వన్ 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ అవునా కదా వెరిఫై చేయండి. 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. ఓకే, 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా? ఇది 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5 స్క్వేర్ అంటే 25. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 100. ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే ఆన్సర్ ఏమివ్వాలి? 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్. 6 క్యూబ్ అంటే ఎంత? 216 మైనస్ 6 స్క్వేర్ అంటే ఎంత? 36. ఓకే, ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 180. ఎంతమ్మా ఆన్సర్? 180 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేయాల్సిన పద్ధతి. రైట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్. సో 5, 39, 7, 68, 9 బ్లాంక్. వాట్స్ ద నెక్స్ట్ నెంబర్? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఆన్సర్ నాకు ఎంత ఈజీగా కనబడుతుందో చూడండి ఒకసారి. 5, 39 అంటే నా మైండ్లోకి ఏం గుర్తొచ్చిందంటే 6 స్క్వేర్ ప్లస్ 6/2. కరెక్ట్గా ఒకసారి చూద్దామా? 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 6/2 అంటే 3.
36 + 3 అంటే 39 ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. 68 చూడంగానే నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే 8² + 8/2. ఓకే సరిపోతుందా చూడండి. 8² అంటే 64, 8/2 అంటే 4. 64 + 4 అంటే ఎంత? 68. 9th వన్ చూడమ్మా, 9 అంటే అలాగే వచ్చేసి. ఇప్పుడు ఒకసారి మనం నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చాయమ్మా 5, 6, 7, 8, 9 అంటే నెక్స్ట్ 10. ఇక్కడ బేస్ సంఖ్యలో లేదా ఆడ్ నెంబర్స్ అన్నింటినీ 5, 7, 9 అలాగే ఉంచాడు. ఓకే ఈవెన్ నెంబర్స్ లేదా సరి సంఖ్యలు అన్నింటినీ 6, 8, 10 మాత్రం మనం మార్చాలి. ఎలాగా n² + n/2గా మార్చాలి. ఎలా మార్చాలమ్మా? n² + n/2. అవునా? ఓకే అంటే ఇది 10 అనేది బేస్ సంఖ్య కాదుగా, సరి సంఖ్య కదా, అంటే ఈవెన్ నెంబర్ కదా, అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి? 10² + 10/2. 10² అంటే ఎంతమ్మా? 100. 10/2 అంటే ఎంతమ్మా? 5. 100 + 5 అంటే ఎంతమ్మా? 105 ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. 2, 6, 12, 20 వాట్స్ ద నెక్స్ట్ నెంబర్? ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది ఎందుకు బ్యూటిఫుల్ అనేది ముందు మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్ అమ్మా. ఇక్కడ ప్లెయిన్ గా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? 4 కదా. సో 2కి 6కి డిఫరెన్స్ ఎంతమ్మా? 4. ఓకే ఫైన్. 6కి 12కి డిఫరెన్స్ ఎంత? 6. ఓకే ఇంకా ఫైన్. 12కి 20కి డిఫరెన్స్ ఎంత? 8. ఇంకా ఫైన్. ఒకసారి నెంబర్ చూడండి. 4, 6, 8. ఓకే ఫైన్, నాకు నచ్చాయి. అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి? 10 అవ్వాలి. సో నెక్స్ట్ వన్ +10. 20 + 10 అంటే ఎంతమ్మా? 30. సో ఆన్సర్ ఇస్ 30. ఇది ఒక రకంగా చేయడం. రెండో రకంగా చేయడం అంటే చూద్దాం. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెట్టుకొని మనం ఎన్ని రకాలుగా చేయగలమో అన్ని రకాలు చేద్దాం. ఓకేనా? మరి 2 అంటే నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే 1² + 1. కరెక్టేగా? 1² అంటే 1 + 1 సరిపోయిందిగా. 6 అంటే 2² + 2. కరెక్ట్ అని చూడండి. 2² అంటే 4 + 2 అంటే 6 సరిపోయింది. నెక్స్ట్ 12 అంటే 3² + 3. 3² అంటే 9 + 3 అంటే 12. నెక్స్ట్ 20 అంటే 4² + 4 సరిపోయింది చూడండి. 4² అంటే 16 + 4 అంటే 20 సరిపోయింది. అంటే ఆన్సర్ ఏమవ్వాలమ్మా? 5² + 5. చూడండి, ఎందుకంటే అన్ని 1² + 1, 2² + 2 అంటే ఇక్కడ లాజిక్ ఏమైందమ్మా? n² + n అయింది. అవునా? ఓకే 5² + 5 అంటే ఎంతమ్మా? హ్యాపీలీ ఆన్సర్ ఇస్ 25 + 5 30 సరిపోయింది. ఇంకొక లాజిక్ చూద్దాం చూడండి జాగ్రత్తగా. ఓకే లెట్స్ గో విత్ అదర్ లాజిక్. 2ని చూస్తే నా మైండ్ లోకి వచ్చిన థాట్ ఏంటంటే 2² - 2. 2² అంటే 4 - 2. 6ని చూస్తే 3² - 3. కరెక్ట్ అని చూడండి. 3² అంటే 9 - 3 6 సరిపోయింది. 12 చూస్తే 4² - 4 అంటే 16 - 4 12 సరిపోయింది. 20 చూస్తే 5² - 5 25 - 5 20 అంటే ఈసారి ఏమైందమ్మా? n² + n కాస్తే ఈసారి n² - n అయింది. అంటే +r - n రెండు లాజిక్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇదంతా వాళ్ళమ్మా 6² - 6 వెరిఫై చేస్తే 6² అంటే 36 - 6 36 - 6 అంటే 30 పర్ఫెక్ట్ సరిపోయింది. సో ఇంకో లాజిక్ ఏముందో చూద్దాం. ఓకే రైట్ చూడమ్మా. సో మా 2ని చూడంగానే నా మైండ్లోకి వచ్చిన థాట్ 1 × 2. 2 అంటే ఏంటమ్మా? 1 × 2 కరెక్ట్గా. 6ని చూస్తే 2 × 3. 12ని చూస్తే 3 × 4 అంటే వరుస నెంబర్ల మల్టిప్లికేషన్ ఇది. అవునా కాదా? ఓకే 20 చూస్తే 4 × 5. అవునా? ఒకసారి జాగ్రత్తగా చేస్తే అన్ని వరుస నెంబర్లే. అంటే ఇక్కడ కూడా 2 వరుస నెంబర్లు రావాలి. ఎలా వస్తుంది అంటే సార్ ఇక్కడ 2వ నెంబర్, ఇక్కడ 1వ నెంబర్, ఇక్కడ 2 ఇక్కడ 1, ఇక్కడ 2 ఇక్కడ 1, ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే నెక్స్ట్ ఎవరు రావాలి? 5 × 6 నెక్స్ట్ నెంబర్ కాబట్టి 5 6 30 సరిపోయిందా? అంటే ఈ ఒక్క క్వశ్చన్కి మనకి 4 లాజిక్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్పానని మీరు అనుకోకూడదు, 4 క్వశ్చన్లు చెప్పాను అనుకోవాలి. ఎందుకంటే 4 లాజిక్స్ చూపించాను నేను మీకు. అవునా కాదా? రైట్. ఈ 4 స్టాండర్డ్ లాజిక్స్ ఉన్నాయి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 1 2 3 5 8 13 వాట్స్ ద నెక్స్ట్ నెంబర్? నా మైండ్లోకి వస్తుంది సింపుల్ థాట్ ఏంటంటే సార్ వీళ్ళిద్దరిని యాడ్ చేశాను అనుకో 1 + 2 ఎంత? 3 సరిపోయింది. నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళిద్దరిని యాడ్ చేశాను అనుకోమ్మా 3 + 2 ఎంత? 5 సరిపోయింది నాకు ఎగ్జాక్ట్. అంటే ఇద్దరిని యాడ్ చేస్తే వాడు వచ్చాడు. అంటే ఈ దానికి ముందున్న 2 నెంబర్లు, ఈ 2 నెంబర్లు యాడ్ చేస్తే 3 + 5 ఎంత? 8 వీడు సరిపోయాడు. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 8 + 5 13 వీడు సరిపోయాడు. అంటే ఏం జరుగుతుంది? లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. అంతేనా? అంటే లాస్ట్ 2 నెంబర్స్ అంటే ఎవరమ్మా ఇక్కడ? 13 + 8. 13 + 8 అంటే 21. సో ఆన్సర్ ఇస్ హ్యాపీలీ హౌ మచ్? 21 ఇస్ ఆన్సర్. ఇది యాక్చువల్గా అయితే ఫిబోనసీ సిరీస్ కాదు, బట్ ఫిబోనసీ లాజిక్ అనుకోవచ్చు. ఫిబోనసీ సిరీస్ అంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే జనరల్గా ఫిబోనసీ సిరీస్ అంటే మీరు కంప్యూటర్స్లో నేర్చుకుంటారు 0 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే 1, వీళ్ళని యాడ్ చేస్తే 2 3 5 8 13 అండ్ సో ఆన్. దిస్ ఇస్ ఫిబోనసీ సిరీస్. దీంట్లో నేను 0 1 ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్లీ ఫిబోనసీ సిరీస్ అని చెప్పకూడదు, కానీ ఇది ఫిబోనసీ లాజిక్. ఓకేనా? రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 1 2 2 4 8 32 వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వీడు వస్తాడు చూడండి. ఇంతకుముందు యాడ్ చేసాం, ఇప్పుడు ఏం చేసాం? మల్టిప్లై చేస్తున్నాం. అవునా? ఓకే నెక్స్ట్ వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి 2 2s are 4 వీడు. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే
8 వీడు, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వీడు. అంటే ఏం జరుగుతుంది, లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు వచ్చేది నెక్స్ట్ నెంబర్ అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి, 32 into 8 చేయాలి. అవునా? 38 అంటే 240, 2 8 అంటే 16, 240 plus 16 అంటే 256 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ అంటే 256. ఓకేనా? రైట్. ఇంకో రకంగా యాక్చువల్గా పాసిబిలిటీ లేదు కానీ లేకపోతే చెప్పుకోవచ్చమ్మా, 2 powers లో మార్చి కూడా చెప్పొచ్చు, కానీ ఇక్కడైతే అంత పర్ఫెక్ట్ సింక్ అవ్వట్లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పాను, ఆ క్వశ్చన్స్ ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను అనేది మీకు చెప్పలేదు. అవునా కాదా? అంటే ఎలా చేయాలి, లేకపోతే నాకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఏది నేను మీకు చెప్పలేదు, జస్ట్ సొల్యూషన్స్ మాత్రం చేసి చూపించాను. అవునా కాదా? అయితే మరి ఎగ్జామ్లో నేను సొల్యూషన్స్ చేసేస్తే నెంబర్ సిరీస్ టాపిక్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నేను 100 క్వశ్చన్లు మీకు చెప్పాను అనుకోండి, అన్ని కొత్త కొత్త లాజిక్స్ అనుకుందాం, అంటే నేను 100 లాజిక్స్ క్రియేట్ చేసి మీకు చూపిస్తే ఎగ్జామ్లో 101 లాజిక్ మీద కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. సరే సార్ మనం 100 సరిపోవట్లేదు కదా, ఏం చేద్దాం, ఒక 1000 క్వశ్చన్లు చెప్పారనుకోమా, 1000 లాజిక్స్ ఇచ్చారనుకోమా, ఎగ్జామ్లో 1001 లాజిక్ ఇవ్వచ్చు. నేను 1,00,000 ఇస్తే 1,01 లాజిక్ ఇవ్వచ్చు. అంటే నీకు అర్థం అవ్వాల్సిన థింగ్ ఏంటి, ఇక్కడ ఫైనైట్ లాజిక్స్ లేవు, ఇన్ఫైనైట్ అనంతమైన లాజిక్స్ ఉన్నాయి. మరి అనంతమైన లాజిక్స్ ఉన్నప్పుడు మరి నేనేం చేయాలి, ఆ లాజిక్స్ మొత్తాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది నేను మీకు చెప్పాలి. అవునా? అంటే మా జాగ్రత్తగా వినండి. మనకి నెంబర్ సిరీస్లో ఎక్కువ మంది చెప్పే ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే, ఆ డిఫరెన్సెస్ కనుక్కోండి అని చెప్తూ ఉంటారు. నేను అలా చెప్పను, నేను 3 స్టెప్ ప్రొసీజర్ చెప్తాను, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 4 స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. ఓకేనా?